నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం మధ్యమ నికాయలో 26వ సూత్రం ఆర్య పర్యేషణ సూత్రం, అంటే సత్యం కోసం అన్వేషణ అని చెప్పవచ్చు, ఆర్య అన్వేషణ అని కూడా చెప్పవచ్చు. ఇది భగవానుడు తాను రాజభవనంలో ఉన్నది మొదలుకొని పంచవర్గీయ భిక్షువులకి మొదటి ధర్మోపదేశం చేసినంత వరకు తాను చేసిన సుదీర్ఘ ధర్మ అన్వేషణ గురించి ఇందులో భగవానుడు భిక్షువులకి విపులంగా తెలియజేస్తాడనమాట. ఈ సూత్రం ఇలా మొదలవుతుంది. నేను ఇలా విన్నాను. ఒక సమయంలో భగవానుడు శ్రావస్తిలో అనాథ పిండికుడి జేతవన ఆరామంలో ఉంటున్నాడు. అప్పుడు భగవానుడు పూర్వాహ్న సమయంలో పాత్ర చివరాలను తీసుకొని భిక్ష కోసం శ్రావస్తిలో ప్రవేశించాడు. అప్పుడు అనేక మంది భిక్షువులు ఆయుష్మంతుడు ఆనందుడు ఉన్న చోటికి చేరుకొని ఆయుష్మంతుడు ఆనందుడితో ఇలా అన్నారు: ఆయుష్మాన్ ఆనంద, భగవానుని నోటి ద్వారా ధర్మోపదేశాన్ని విని చాలా కాలమైంది. ఆయుష్మాన్ ఆనంద, భగవానుని ధర్మోపదేశం వినడానికి అవకాశం లభిస్తే బాగుంటుంది. అలా అయితే ఆయుష్మంతులారా, మీరు రమ్మిక బ్రాహ్మణుని ఆశ్రమానికి చేరుకుంటే మీరు భగవానుని ద్వారా ధర్మోపదేశాన్ని వినగలుగుతారు అని ఆనందబంతే చెప్తాడు ఆ భిక్షువులకి. అలాగే ఆయుష్మాన్ అని ఆ భిక్షువులు ఆనందునికి బదులు పలికారు. అప్పుడు భగవానుడు శ్రావస్తిలో భిక్ష కోసం తిరిగి భోజనం చేసిన తర్వాత పిండపాతం నుండి వెనుతిరిగి ఆయుష్మంతుడు ఆనందుణ్ణి సంబోధించి, పద ఆనంద, ఈ పగలు గడపడానికి పూర్వారామంలోని మిగారమాత ప్రాసాదానికి వెళదామన్నాడు. శ్రావస్తిలో 2 పెద్ద విహారాలు, ఒకటేమో అనాథ పిండికుడు కట్టించి దానంగా ఇచ్చిన జేతవన విహారం, దాన్ని అనాథ పిండిక ఆరామం అని కూడా పిలుస్తారు. రెండవది విశాఖమాత మిగారమాత, ఆవిడ్ని మిగారమాత అని కూడా పిలుస్తారు. విశాఖమాత ఇచ్చిన అంటే దానం చేసిన భిక్షు సంఘానికి పుబ్బారామం. ఈ 2 పెద్ద విహారాలు అన్నమాట. అయితే ఈ పగలు గడపడానికి పుబ్బారామం మిగారమాత ప్రసాదానికి వెళ్దామని భగవానుడు చెప్తాడు ఆనందుడితో. అలాగే బంతే అని ఆయుష్మంతుడు ఆనందుడు భగవానుడికి బదులు పలికాడు. అప్పుడు భగవానుడు ఆయుష్మంతుడు ఆనందునితో పాటు పూర్వారామంలో ఆ పగలు గడపడానికి మిగారమాత ప్రాసాదానికి చేరుకున్నాడు. అప్పుడు భగవానుడు సాయం సమయంలో ఏకాంతం నుండి లేచి ఆయుష్మంతుడు ఆనందుణ్ణి సంబోధించి, ఆనంద, ఇక పద, తూర్పు ద్వారం వద్ద గల స్నానఘట్టానికి స్నానం చేయడానికి పోదామన్నాడు. అలాగే బంతే అని ఆనందుడు భగవానునికి బదులు పలికాడు. అప్పుడు భగవానుడు ఆయుష్మంతుడు ఆనందుడు వెంటరాగా స్నానం చేయడానికి తూర్పు ద్వారం వద్ద గల స్నానఘట్టానికి చేరుకున్నారు. పూర్వద్వారం వద్ద గల స్నానఘట్టంలో స్నానం చేసి పైకి వచ్చి శరీరాన్ని ఆరబెట్టుకుంటూ ఒకే చీవరంతో నిలబడ్డాడు. అప్పుడు ఆయుష్మంతుడు ఆనందుడు భగవానునితో ఇలా అన్నాడు: బంతే, రమ్మక బ్రాహ్మణుని ఆశ్రమం ఇక్కడికి సమీపంలోనే ఉంది. బంతే, రమ్మక బ్రాహ్మణుని ఆశ్రమం రమణీయంగా ఉంటుంది. బంతే, రమ్మక బ్రాహ్మణుని ఆశ్రమం సంతోషకరంగా ఉంటుంది. బంతే, భగవానుడు దయచేసి రమ్మక బ్రాహ్మణుని ఆశ్రమానికి చేరుకుంటే బాగుంటుంది అని భగవానుడితో ఆనంద బంతే అంటాడు. భగవానుడు కూడా మౌనంగానే అంగీకరించాడు. అప్పుడు భగవానుడు
రమ్మక బ్రాహ్మణుని ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆ సమయంలో అనేక మంది భిక్షువులు రమ్మక బ్రాహ్మణుని ఆశ్రమంలో ధమ్మ విషయాలను చర్చించుకుంటూ కూర్చున్నారు. ఆ చర్చల ముగింపుకి ఎదురు చూస్తూ భగవానుడు బయట ద్వారం వద్ద నిలబడ్డాడు. చర్చలు ముగిశాయని తెలుసుకొని కొంచెం దగ్గి గొల్లాన్ని చప్పుడు చేశాడు. ఆ భిక్షువులు భగవానుని కోసం ద్వారం తెరిచారు. అప్పుడు భగవానుడు రమ్మక బ్రాహ్మణుని ఆశ్రమంలో ప్రవేశించి ఆయన కోసం వేయబడిన ఆసనంపై కూర్చున్నాడు. కూర్చున్న భగవానుడు భిక్షువులను సంబోధించి, ఇలా కూర్చోండి భిక్షువులారా, దేని గురించి చర్చించుకుంటున్నారు ఇలా కూర్చొని అని అడుగుతాడు. నేను రావటం వలన అంతరాయం కలిగిన ఆ చర్చ ఏది అని అక్కడ కూర్చున్న భిక్షువుల్ని భగవానుడు అడుగుతాడు. బంతే, భగవానుడు వచ్చేటప్పటికి మేము భగవానుని గురించే మాట్లాడుకుంటున్నాం. అయితే మంచిది భిక్షువులారా, శ్రద్ధతో ఇంటిని వదిలి అనగారికులుగా ప్రవర్తించి, అనగారికులు అంటే ఎటువంటి ఇల్లు ఆధారం లేని వారిగా, అగారం అంటే పైకప్పు ఇంటిని కలిగి ఉండి అటువంటి ఇంటిలో నివసించే వాళ్ళు అని చెప్పవచ్చు. అనగారం అంటే అన్నిటిని వదిలి ప్రవర్తించడం అని అర్థం. సో అనగారికులుగా ప్రవర్తించిన మీ వంటి కులపుత్రులు అంటే పాలీలో కుల అంటే కుటుంబం అని అర్థం అన్నమాట. ఒక కుటుంబాన్ని నుంచి వచ్చిన వాళ్ళు అన్నమాట, కుటుంబ పుత్రులు. ఇలా ధర్మచర్చలో గడపడం తగినదే. భిక్షువులారా, ఒక చోటు చేరిన భిక్షువులు 2 పనులే చేయాలి. మాట్లాడితే ధర్మం గురించి మాట్లాడాలి, లేకపోతే అరియ మౌనాన్ని పాటించాలి. ఈ 2 విషయాలే భిక్షువులు ఒక చోట చేరినప్పుడు చేయవలసిన పనులు. అయితే భిక్షువులారా, అరియ అన్వేషణ, ఇక్కడ కొన్ని చోట్ల ఆర్య అని రాయబడుతుంది. పాలీలో అయితే అరియ అంటారు. అరియ అంటే శ్రేష్టమైనది, ఉత్తమమైనది అని అర్థం అన్నమాట. భిక్షువులు దేనికోసం ఇంటిని వదిలి అన్నగారికులుగా తీసుకుంటారు? ఈ సత్యం కోసం, ఈ శ్రేష్టమైన ఉత్తమమైన నిబ్బానం కోసం. అయితే అర్య అన్వేషణ, అనర్య అన్వేషణ అనే 2 అన్వేషణలు ఉన్నాయి. సత్యం కోసం అన్వేషించడం, సత్యం కానిది కోసం అన్వేషించడం, ఈ 2 రకాలు ఉంటాయి. భిక్షువులారా, అనర్య అన్వేషణ అంటే ఏమిటి? భిక్షువులారా, ఇక్కడ ఒక భిక్షువు తాను జనన ధర్మం కలవాడై జనన ధర్మాన్ని గురించి అన్వేషిస్తాడు. తాను జరాధర్మం కలవాడై జరాధర్మాన్ని గురించి అన్వేషిస్తాడు. తాను వ్యాధి ధర్ముడై దాన్ని కలిగి ఉండి వ్యాధి ధర్మాన్ని గురించి అన్వేషిస్తాడు. తాను మరణ ధర్మి అయి ఉండి మరణ ధర్మాన్ని గురించి అన్వేషిస్తాడు. తాను శోకధర్మి అయి ఉండి శోక ధర్మాన్ని గురించి అన్వేషిస్తాడు. తాను మలిన ధర్ముడై ఉండి మలిన ధర్మాన్ని గురించి అన్వేషిస్తాడు. భిక్షువులారా, జనన ధర్మం కలవి అని దేన్ని అంటారు? జననం అంటే పుట్టుక. పుట్టుక కలిగిన ప్రాణులేంటి? భిక్షువులారా, భార్య పుత్రులు జనన ధర్మం కలవారు. దాసీ జనులు జనన ధర్మం కలవారు. గొర్రెలు మేకలు జనన ధర్మం కలవి. కుక్కలు పందులు జనన ధర్మం కలవి. ఏనుగులు గోవులు ఆడ మగ గుర్రాలు జనన ధర్మం కలవి. వెండి బంగారాలు జనన ధర్మం కలవి. భిక్షువులారా, ఇవన్నీ జనన ధర్మం కలవే. వీటిచే బంధింపబడి
మోహింపబడి తాను జన్మధరుడై కూడా జనన ధర్మం కలవాటిని అన్వేషిస్తాడు. సో వీటి వల్ల పుట్టుక అనేది మళ్ళీ మళ్ళీ కలుగుతూ ఉంటుంది. వీటిపైన ఉన్న మోహం వలన, రాగం వలన. కొంతమందికి భార్య పిల్లల మీద ఉంటుంది, కొంతమందికి సంపదల మీద ఉంటుంది, కొంతమందికి వేరు వేరు విషయాల మీద ఉంటుంది. దాని వలన ఈ తాను జనన ధర్ముడై కూడా జనన ధర్మం కలవాటిని అన్వేషిస్తాడు. అంటే వీటి కోసమే అన్వేషిస్తూ ఉంటాడు. ఇది కావాలి, భార్య పిల్లలు, దాసి జనులు ఎప్పుడు నా చుట్టూ ఉండాలి, ఇంకా జంతువులు, కుక్కలు, లేకపోతే వెండి, బంగారం, వీటి కోసం అన్వేషించడం. దీనిని అనర్య అన్వేషణ అంటాడు భగవానుడు. ఇంకా భిక్షువులారా, జరాధర్మం అని దేనిని అంటారు? భిక్షువులారా, భార్యాపుత్రులు జరాధర్మం కలవారు. దాసజనులు అంటే దాసీలు జరాధర్మం కలవారు. గొర్రెలు, మేకలు జరాధర్మం కలవి. కుక్కలు, పందులు జరాధర్మం కలవి. ఏనుగులు, గోవులు, ఆడమగ గుర్రాలు జరాధర్మం కలవి. వెండి, బంగారాలు జరాధర్మం కలవి. భిక్షువులారా, ఇవన్నీ జరాధర్మం కలవే. వీటిచే బంధింపబడి మోహింపబడి తాను జరాధర్ముడై కూడా జరాధర్మం కలవాటిని అన్వేషిస్తాడు. జరాధర్మం అంటే జర అంటే ముసలితనం అనే అర్థం. తనకి ముసలితనం ఉంది, వీటికి ముసలితనం ఉంది. అందుచేత ఇది కూడా అనర్య అన్వేషణ అని చెప్పబడింది. భిక్షువులారా, వ్యాధి ధర్మం అని దేనిని అంటారు? భిక్షువులారా, భార్యాపుత్రులు వ్యాధి ధర్మం కలవారు. దాసులు వ్యాధి ధర్మం కలవారు. గొర్రెలు, మేకలు వ్యాధి ధర్మం కలవి. కుక్కలు, పందులు వ్యాధి ధర్మం కలవి. ఏనుగులు, గోవులు, ఆడ మగ గుర్రాలు వ్యాధి ధర్మం కలవి. భిక్షువులారా, ఇవన్నీ వ్యాధి ధర్మం కలవే. వీటిచే బంధింపబడి మోహింపబడి తాను వ్యాధి ధర్ముడై కూడా వ్యాధి ధర్మం కలవాటిని అన్వేషిస్తాడు. వ్యాధి అంటే రకరకాల వ్యాధులు, అనారోగ్యం ఉండొచ్చు. తాను ఈ వ్యాధి ధర్మం కలవాడు. ఇంకా ఈ భార్య పిల్లలు వీరంతా కూడా వ్యాధి ధర్మం కలవారే. ఇంకా భిక్షువులారా, మరణ ధర్మం అని దేనిని అంటారు? భిక్షువులారా, భార్య పిల్లలు మరణ ధర్మం కలవారు. దాసీలు మరణ ధర్మం కలవారు. గొర్రెలు, మేకలు మరణ ధర్మం కలవి. కుక్కలు, పందులు మరణ ధర్మం కలవి. ఏనుగులు, గోవులు, ఆడ మగ గుర్రాలు మరణ ధర్మం కలవి. భిక్షువులారా, ఇవన్నీ మరణ ధర్మం కలవే. వీటిచే బంధింపబడి మోహింపబడి తాను మరణ ధర్ముడై ఉండి కూడా మరణ ధర్మం కలవాటిని అన్వేషిస్తాడు. సో వీటి కోసం చేసే అన్వేషణ అనర్య అన్వేషణ అని చెప్పవచ్చు. భిక్షువులారా, శోకధర్మం అని దేనిని అంటారు? భిక్షువులారా, భార్యాపుత్రులు శోకధర్మం కలవారు. దాసీలు శోకధర్మం కలవారు. గొర్రెలు, మేకలు శోకధర్మం కలవి. కుక్కలు, పందులు శోకధర్మం కలవి. ఏనుగులు, గోవులు, ఆడ మగ గుర్రాలు శోకధర్మం కలవి. భిక్షువులారా, ఇవన్నీ శోకధర్మం కలవే. వీటిచే బంధింపబడి మోహింపబడి తాను శోకధర్ముడై కూడా శోకధర్మం కలవాటిని అన్వేషిస్తాడు. ఇది కూడా అనర్య అన్వేషణే అని చెప్పవచ్చు. శోకం అంటే ఏడవటం, దుఃఖం, బాధ. భిక్షువులారా, మలిన ధర్మం అని దేనిని అంటారు? భిక్షువులారా, భార్యాపుత్రులు మలిన ధర్మం కలవారు.
దాసాదాసిలు మలిన ధర్మం కలవారు. గొర్రెలు మేకలు మలిన ధర్మం కలవి. కుక్కలు పందులు మలిన ధర్మం కలవి. ఏనుగులు గోవులు ఆడామగ గుర్రాలు మలిన ధర్మం కలవి. వెండి బంగారు మలిన ధర్మం కలవి. భిక్షువులారా, ఇవన్నీ మలిన ధర్మం కలవే. వీటిచే బంధింపబడి మోహింపబడి తాను మలిన ధర్ముడై కూడా మలిన ధర్మం మలిన ధర్మం కలవాటిని అన్వేషిస్తాడు. ఇటువంటి అన్వేషణ కూడా అనార్య అన్వేషణ అని చెప్పబడింది. భిక్షువులారా, ఆర్య అన్వేషణ అంటే ఏంటి? ఇందాక చెప్పుకున్నాం, ఆర్య అంటే శ్రేష్టమైనది, ఉత్తమమైనది. శ్రేష్టమైన అన్వేషణ అంటే ఏంటి? భిక్షువులారా, ఇక్కడ ఒకడు జన్మధరుడై జన్మధర్మంలోని ప్రమాదాన్ని తెలుసుకొని అజాత అంటే పుట్టని, అనుత్తర అంటే సాటి లేని, బంధ విముక్తి అయిన నిబ్బానాన్ని అన్వేషిస్తాడు. తాను జరాధర్ముడై జరాధర్మంలోని ప్రమాదాన్ని చూసి అజరమైన అంటే ముసలితనం లేని, అనుత్తరమైన సాటి లేని, బంధ విముక్తి అయిన నిబ్బానాని కోసం అన్వేషిస్తాడు. తాను వ్యాధి ధర్ముడై వ్యాధి ధర్మంలోని ప్రమాదాన్ని చూసి ఈ వ్యాధి లేని, అనుత్తరమైన అంటే సాటి లేని బంధ విముక్తి అయిన నిబ్బానాన్ని దానికోసం అన్వేషిస్తాడు. తాను మరణధర్ముడై మరణ ధర్మంలోని ప్రమాదాన్ని చూసి అమర, అనుత్తర, సాటి లేని బంధ విముక్తి అయిన నిబ్బానాన్ని అన్వేషిస్తాడు. తాను శోకధర్ముడై శోకధర్మంలోని ప్రమాదాన్ని చూసి అశోక అంటే ఎటువంటి శోకం లేని, అనుత్తరమైన, సాటి లేని బంధ విముక్తి అయిన నిబ్బానాన్ని అన్వేషిస్తాడు. తాను మలిన ధర్ముడై మలిన ధర్మంలోని ప్రమాదాన్ని చూసి నిర్మలమైన, అనుత్తరమైన, సాటి లేని బంధ విముక్తి అయిన నిబ్బానాన్ని అన్వేషిస్తాడు. అంటే ప్రతి ప్రాణి ఈ ధర్మాలు కలిగి ఉన్నాయి. పుట్టుక ఉంది, ముసలితనం ఉంది, వ్యాధి, మరణం, శోకం, ఇంకా మలినాలు, చిత్త మలినాలు, మనసులో ఉన్న రాగద్వేషాలు. ఇక్కడ ధర్మం అంటే ఆలోచనలు అని చెప్పవచ్చు, మనసుకు సంబంధించి. ఈ ధర్మాలన్నీ ప్రతి ఒక్క ప్రాణి కలిగి ఉంది. పుట్టుక ఉండబట్టే ముసలితనం ఉంది, అనారోగ్యం ఉంది, శోకం ఉంది, మరణం ఉంది. అదే పుట్టుక లేకపోతే ఇవన్నీ ఏమీ లేవు. అందుచేత నిబ్బానం ద్వారా ఎప్పుడైతే అవిద్యను తొలగించుకుంటాడో అతని లోపల తృష్ణ అనేది తొలగిపోతుంది. తృష్ణ తొలగిపోతే ఇంకొక పుట్టుక అనేది ఉండదు. సో ఇటువంటి బంధ విముక్తి అయిన నిబ్బానాని కోసం అన్వేషించేదాన్ని ఆర్య అన్వేషణ అంటారు. భిక్షువులారా, నేను కూడా సంబోధిని పొందకముందు అనభి సంబుద్ధునిగా, బోధిసత్వునిగా ఉన్నప్పుడు నేను కూడా జన్మధరుడనై ఉండి జన్మధర్మం కలవాటినే వెతికాను. నేను కూడా జరాధర్ముడనై ఉండి జరాధర్మం కలవాటినే వెతికాను. నేను వ్యాధి ధర్ముడనై ఉండి వ్యాధి ధర్మం కలవాటినే వెతికాను. నేను మరణధర్ముడనై ఉండి మరణధర్మం కలవాటినే వెతికాను. నేను శోకధర్మం కలవాడినై ఉండి శోకధర్మం కలవాటినే వెతికాను. నేను మలిన ధర్మం కలవాడినై ఉండి మలిన ధర్మం కలవాటినే వెతికాను. అప్పుడు భిక్షువులారా, నాకు ఇలా అనిపించింది, నేను జన్మధరుడనై ఉండి జన్మధర్మం కలవాటిని ఎందుకు వెతకాలి? నేను ఈ ముసలితనం ధర్ముడనై ఉండి ఈ ముసలితనం కలవాటిని ఎందుకు వెతకాలి? నేను వ్యాధి ధరుడనై ఉండి
వాటి కోసం ఎందుకు వెతకాలి? మరణ ధర్ముడనై, శోక ధర్ముడనై, ఇంకా మలిన ధర్ముడనై మలిన ధర్మాన్ని ఎందుకు వెతకాలి? జన్మధరుడనైన నేను జన్మధర్మంలో ప్రమాదాన్ని తెలుసుకొని అజాతం అంటే పుట్టని అనుత్తరం సాటి లేని బంధ విముక్తి అయిన నిబ్బానాన్ని అన్వేషించాలి. జరాధర్ముడనైన నేను జరాధర్మంలోని ప్రమాదాన్ని తెలుసుకొని ముసలితనం లేని అనుత్తరం సాటి లేని బంధ విముక్తి అయిన నిబ్బానాన్ని అన్వేషించాలి. వ్యాధి ధర్ముడనైన నేను వ్యాధి ధర్మంలోని ప్రమాదాన్ని తెలుసుకొని ఈ వ్యాధి లేని అనుత్తర సాటి లేని బంధ విముక్తి అయిన నిబ్బానాన్ని అన్వేషించాలి. మరణ ధర్ముడనైన నేను మరణ ధర్మంలోని ప్రమాదాన్ని తెలుసుకొని అమరమైన అనుత్తరమైన సాటి లేని బంధ విముక్తి అయిన నిబ్బానాన్ని అన్వేషించాలి. శోక ధర్ముడనైన నేను శోక ధర్మంలోని ప్రమాదాన్ని తెలుసుకొని అశోక అనుత్తర సాటిలేని బంధ విముక్తిని అయిన నిబ్బానాన్ని అన్వేషించాలి. మలిన ధర్ముడనైన నేను మలిన ధర్మంలోని ప్రమాదాన్ని తెలుసుకొని అమలిన అనుత్తరమైన సాటిలేని బంధ విముక్తి అయిన నిబ్బానాన్ని అన్వేషించాలి. ఆ తర్వాత భిక్షువులారా, నేను నల్లని వెంట్రుకలు గల యువకునిగా మంచి యవ్వనంలో ప్రథమ వయసులో ఉన్నప్పుడు ఇష్టం లేని తల్లిదండ్రులు కన్నీటి ముఖాలతో ఏడుస్తూ ఉండగా వెంట్రుకలు గడ్డం తీయించుకొని కాషాయ వస్త్రాలు కప్పుకొని ఇంటిని విడిచి అనగారికునిగా ప్రవర్తించాను. ఆ విధంగా ప్రవర్జితుడనై కుశలాన్ని వెతుకుతూ సాటి లేని శ్రేష్టమైన శాంతి పదాన్ని అన్వేషిస్తూ ఆలార కాలాముని చేరుకున్నాను. అంటే బోధిసత్వుడిగా ఉన్నప్పుడు ఆయన ఇంటిని వదిలిపెట్టి ఈ విషయాల గురించి మొదట చింతించాడు. నేను ఎటువంటి అన్వేషణ చేస్తున్నాను? నేను కూడా బోధిసత్వుడిగా ఉన్నప్పుడు అన్నర్య అన్వేషణే చేసేవాడిని. కానీ ఒక సందర్భంలో నాకు ఇలా అనిపించింది. ఆ తర్వాత నేను అనగారికుడిగా ప్రవచించిన తర్వాత ఆలార కలాముని అంటే మొట్టమొదటి గురువు అన్నమాట ఆలార కలాముని చేరుకున్నాను. బోధిసత్వుడిగా ఉన్నప్పుడు బుద్ధుడు ఆయన్ని చేరుకొని ఆలార కాలామునితో ఇలా అన్నాను, ఆయుష్మాన్ కాలామా, ఈ ధమ్మ వినయంలో బ్రహ్మచర్యాన్ని పాటించాలని కోరికతో ఉన్నాను అని ఆలార కాలామునితో అలా అనగా కాలాముడు నాతో ఇలా అన్నాడు, మంచిది ఆయుష్మాన్, ఈ ధర్మం ఎటువంటిదంటే ఇందులో విఘ్నుడైన వాడు తమ ఆచార్యుని ద్వారా స్వయంగా ప్రత్యక్ష జ్ఞానాన్ని పొంది విహరిస్తాడు. భిక్షువులారా, నేను స్వల్పకాలంలోనే ఆ ధమ్మాన్ని నేర్చుకున్నాను. అతని బోధను పెదవులతో ఉచ్చరించడం, కంఠస్థం చేయడం వరకు దాన్ని జ్ఞానంతో నమ్మకంతో నేను తెలుసుకున్నాను, చూశాను అని చెప్పగలిగాను. ఇతరులు కూడా అలా చేయగలిగారు. భిక్షువులారా, అప్పుడు నాకు ఇలా అనిపించింది, ఆలార కాలాముడు ఈ ధర్మాన్ని కేవలం శ్రద్ధతో మాత్రమే నేను ప్రత్యక్ష జ్ఞానంతో ఈ ధర్మాన్ని సాక్షాత్కరించుకొని దానిలో నిలకడ కలిగి ఉన్నాను అని ప్రకటించలేదు. ఆలార కాలాముడు ఈ ధర్మాన్ని తెలుసుకున్నాడు, చూశాడు. అప్పుడు భిక్షువులారా, నేను ఆలార కాలాముని వద్దకు చేరుకొని ఆలార కాలామునితో ఇట్లా అన్నాను, ఆయుష్మాన్ కాలామా, నీవు నేను ప్రత్యక్ష జ్ఞానంతో ఈ ధర్మాన్ని సాక్షాత్కరించుకొని దానిలో నిలకడ కలిగి ఉన్నాను అని ఏ విధంగా చెప్పగలిగావు అని నేను అతన్ని ప్రశ్నించాను. భిక్షువులారా, ఆలార కాలముడు ఆకించానాయతనం గురించి తెలిపాడు. అంటే ధ్యాన సమాపత్తులు అన్నమాట. 4 ధ్యానాల తర్వాత ఇది 5వది. భిక్షువులారా, అప్పుడు నాకు ఇలా అనిపించింది, ఆలార కలామునిలోనే కాదు నాలో కూడా శ్రద్ధ ఉంది. ఆలార కలామునిలోనే కాదు నాలో కూడా శక్తి ఉంది. అతనిలోనే కాదు నాలో కూడా ఎరుక ఉంది.
అతనిలోనే కాదు నాలో కూడా ఏకాగ్రత ఉంది. ఆలార కలామునిలోనే కాదు నాలో కూడా ప్రజ్ఞ ఉంది. ఆలార కలాముడు స్వయంగా ప్రత్యక్ష జ్ఞానాన్ని సాక్షాత్కరించుకొని పొంది తెలియజేసిన ధమ్మాన్ని నేను కూడా ప్రయత్నించి సాక్షాత్కరించుకోగలను. అప్పుడు భిక్షువులారా, నేను స్వల్పకాలంలోనే ఈ ధర్మంలో స్వయంగా ప్రత్యక్ష అనుభవాన్ని సాక్షాత్కరించుకున్నాను. అంటే ఆలార కలాముడు ఏదైతే ఉపదేశించాడో దాన్ని తొందరగానే ఆయన ప్రత్యక్ష అనుభవంతో తెలుసుకోగలిగాడు. ఇంకా భిక్షువులారా, అప్పుడు నేను ఆలార కలాముని వద్దకు చేరుకొని ఆలార కలామునితో ఇట్లా అన్నాను: ఆయుష్మాన్ కాలామా, మీరు ఈ ధర్మంలో ప్రత్యక్ష జ్ఞానాన్ని సాక్షాత్కరించుకొని తెలియజేశారా అని నేను అడిగితే, అవును ఆయుష్మాన్, నేను ఈ ధర్మంలో స్వయంగా ప్రత్యక్ష జ్ఞానాన్ని సాక్షాత్కరించుకొని తెలియజేశాను. అయితే ఆయుష్మాన్, నేను కూడా ఈ ధర్మంలో స్వయంగా ప్రత్యక్ష జ్ఞానాన్ని సాక్షాత్కరించుకున్నాను అని బోధిసత్వుడు చెప్పాడు. ఆయుష్మాన్, నేను ఆయుష్మంతుని వంటి సబ్రహ్మచారిని చూడటం సులాభం. నేను స్వయంగా ప్రయత్నించి ప్రత్యక్ష జ్ఞానంతో పొంది తెలియజేసిన ధమ్మాన్ని నీవు కూడా స్వయంగా ప్రయత్నించి ప్రత్యక్ష జ్ఞానంతో పొంది తెలియజేశావు. నీవు స్వయంగా ప్రయత్నించి ప్రత్యక్ష జ్ఞానంతో పొంది తెలియజేసిన ధర్మాన్ని నేను కూడా ప్రయత్నించి స్వయంగా ప్రయత్నించి తెలియజేశాను. నాకు తెలిసిన ధమ్మం నీకు తెలుసు, నీకు తెలిసిన ధమ్మం నాకు తెలుసు. ఇక నేనెంతో నీవు అంతే, నీవెంతో నేను అంతే. అందువలన ఆయుష్మాన్, ఇరువురం కలిసి ఈ ఘనాన్ని నడుపుతాం. అంటే ఈ శిష్య సంఘం ఏదైతే ఉందో ఆలార కలాముని దగ్గర దాన్ని నడుపుదామని బోధిసత్వుడితో అంటాడనమాట ఆలార కలాముడు. అంటే నాకు ఏదైతే జ్ఞానం తెలుసు, నేను ఇన్ని సంవత్సరాల నుంచి నేర్చుకొని ప్రత్యక్ష అనుభవంతో తెలుసుకున్నానో అది నువ్వు అనతి కాలంలోనే తెలుసుకున్నావు. సో నాకెంత తెలుసో నీకు అంత తెలుసు. ఇంకా ఇరువురం కలిసి ఈ ఘనాన్ని వీళ్ళందరికీ నేర్పిద్దాము అని బోధిసత్వుడితో ఆలార కలాముడు అంటాడు. ఈ విధంగా భిక్షువులారా, ఆచార్యుడైన ఆలార కలాముడు శిష్యుడినైన నన్ను తన సమాన స్థానంలో ఉంచి గొప్పగా గౌరవించాడు. భిక్షువులారా, నాకు ఇలా అనిపించింది, ఈ ధర్మం నిర్వేదానికి, విరాగానికి, నిరోధానికి, ఉపశాంతికి, ప్రత్యక్ష జ్ఞానానికి, సంబోధికి, నిబ్బానానికి కొనిపోదు. ఇది కేవలం ఆకించనాయతనం వరకే ఉపకరిస్తుంది. అందువలన భిక్షువులారా, నేను ఆ ధర్మంతోనే తృప్తి పడకుండా దాన్ని వదిలిపెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాను. అంటే మొదట ఆలార కలాముని దగ్గర కేవలం ఈ ధ్యాన సమాధుల వరకే నేర్చుకున్నాడు. అది కూడా ఆకించ నాయతనం వరకే నేర్చుకోవడం జరిగింది. సో ఇది కేవలం ఉపశాంతిని మాత్రం, అంటే కొంతవరకు ఉపేక్ష భావనను తీసుకొస్తుంది సమాధి స్థితి. బట్ నిర్వేదానికి కొనిపోదు, ప్రజ్ఞను మేలుకొల్పదు, ప్రత్యక్ష జ్ఞానానికి కొనిపోదు, నిబ్బానానికి కొనిపోదు. మనం ఆర్య అష్టాంగిక మార్గంలో చూసుకుంటే శీల, సమాధి, ప్రజ్ఞ 3 ఉన్నాయి. కేవలం సమాధి ఒక్కటే సరిపోదు, ప్రజ్ఞే కావాలి, శీలం కూడా కావాలి. అందుచేత దాంతో అంటే ఒకవేళ ఆలార కలాముడు ఆ ఘనాన్ని చూసుకోవడానికి నాతో సమానమైన స్థానాన్ని ఇచ్చినా కానీ నేను దాన్ని వదిలిపెట్టి అక్కడి నుండి వచ్చేసాను. ఇంకా నా సత్యం కోసం అన్వేషించాలి అని. అప్పుడు నేను భిక్షువులారా కుశలాన్ని అన్వేషిస్తూ సాటి లేని శ్రేష్టమైన శాంతి పదాన్ని వెతుకుతూ ఉద్దక రామపుత్రుని వద్దకు చేరుకున్నాను. ఈయన ఇంకొక గురువు అన్నమాట. ఆయన్ని చేరుకొని ఉద్దక రామపుత్రునితో ఇలా అన్నాను: ఆయుష్మాన్, ఈ ధమ్మ వినయంలో బ్రహ్మచర్యాన్ని పాటించాలనే కోరికతో ఉన్నాను. అలా అనగా ఉద్దక రామపుత్రుడు నాతో ఇలా అన్నాడు:
మంచిది ఆయుష్మాన్. ఈ ధర్మం ఎటువంటిదంటే ఇందులో విఘ్నుడైన వాడు తమ ఆచార్యుని సిద్ధాంతం ద్వారా స్వయంగా ప్రత్యక్ష జ్ఞానాన్ని పొంది విహరిస్తాడు. భిక్షువులారా, నేను స్వల్పకాలంలోనే ఆ ధర్మాన్ని నేర్చుకున్నాను. అతని బోధను పెదవులతో ఉచ్చరించడం, కంఠస్థం చేయడం వరకు నేను దాన్ని జ్ఞానంతో, నమ్మకంతో తెలుసుకున్నాను, చూశాను అని చెప్పగలిగాను. ఇతరులు కూడా అలా చేయగలిగారు. భిక్షువులారా, అప్పుడు నాకు ఇలా అనిపించింది, రామపుత్రుడు ఈ ధర్మాన్ని కేవలం శ్రద్ధతో మాత్రమే, నేను ప్రత్యక్ష జ్ఞానంతో ఈ ధర్మాన్ని సాక్షాత్కరించుకొని దానిలో నిలకడ కలిగి ఉన్నాను అని ప్రకటించలేదు. రామపుత్రుడు ఈ ధర్మాన్ని తెలుసుకున్నాడు, చూశాడు. అంటే కేవలం గురు పరంపరగా వస్తుందని దానిపైన నమ్మకం ఉంచలేదు. ఉద్దక రామపుత్రుడు కూడా ఆ ధర్మం యొక్క ప్రత్యక్ష అనుభూతిని పొందాడు అన్నమాట. అప్పుడు భిక్షువులారా, నేను ఉద్దక రామపుత్రుని వద్దకు చేరుకొని ఉద్దక రామపుత్రునితో ఇలా అన్నాను, ఆయుష్మాన్ రామ, నేను ప్రత్యక్ష జ్ఞానంతో ఈ ధర్మాన్ని సాక్షాత్కరించుకొని దానిలో నిలకడ కలిగి ఉన్నాను అని ఏ విధంగా చెప్పగలిగావు అని అలా అడగగా, భిక్షువులారా, ఉద్దక రామపుత్రుడు నైవ సన్య, నా సన్యాయతనాన్ని గురించి తెలిపాడు. భిక్షువులారా, అప్పుడు నాకు ఇలా అనిపించింది, రామునిలోనే కాదు నాలో కూడా శ్రద్ధ ఉంది, రామునిలోనే కాదు నాలో కూడా శక్తి ఉంది, ఉద్దక రామపుత్రునిలోనే కాదు నాలో కూడా ఎరుక ఉంది, రామునిలోనే కాదు నాలో కూడా ఏకాగ్రత ఉంది, అతనిలోనే కాదు నాలో కూడా ప్రజ్ఞ ఉంది. అతడు స్వయంగా ప్రత్యక్ష జ్ఞానాన్ని సాక్షాత్కరించుకొని దానిని పొంది తెలియజేసిన ధమ్మాన్ని నేను కూడా ప్రయత్నించి సాక్షాత్కరించుకోగలను. అప్పుడు భిక్షువులారా, నేను స్వల్ప కాలంలోనే ఈ ధమ్మంలో స్వయంగా ప్రత్యక్ష జ్ఞానాన్ని సాక్షాత్కరించుకున్నాను. అంటే ఉద్దక రామపుత్రుడు ఏదైతే నైవ సన్య, నా సన్యాయతనాన్ని గురించి చెప్పాడో దాన్ని నేను కూడా సాక్షాత్కరించుకున్నాను అని చెప్తున్నాడు బుద్ధుడు. అప్పుడు భిక్షువులారా, నేను ఉద్దక రామపుత్రుని వద్దకు చేరుకొని ఉద్దక రామపుత్రునితో ఇలా అన్నాను, ఆయుష్మాన్ రామ, మీరు స్వయంగా ప్రత్యక్ష జ్ఞానంతో ఈ ధర్మాన్ని సాక్షాత్కరించుకొని అందులో నిలిచి ఉన్నామని తెలియజేశారా? అవును ఆయుష్మాన్, నేను స్వయంగా ప్రత్యక్ష జ్ఞానంతోనే ఆ ధర్మాన్ని సాక్షాత్కరించుకొని అందులో నిలిచి ఉన్నానని తెలిపాను అని ఉద్దక రామపుత్రుడు చెప్తాడు. ఆయుష్మాన్, నేను కూడా స్వయంగా ప్రత్యక్ష జ్ఞానంతోనే ఆ ధర్మాన్ని కూడా సాక్షాత్కరించుకొని అందులో నిలిచి ఉన్నానని బోధిసత్వుడు చెప్తాడు. ఆయుష్మాన్, నేను ఆయుష్మంతుడు వంటి సబ్రహ్మచారిని చూడటం లాభము, సులాభము. నేను స్వయంగా ప్రయత్నించి ప్రత్యక్ష జ్ఞానంతో దానిని పొంది తెలియజేసిన ధమ్మాన్ని నీవు కూడా స్వయంగా ప్రయత్నించి ప్రత్యక్ష జ్ఞానంతో పొంది తెలియజేశావు. నీవు స్వయంగా ప్రయత్నించి ప్రత్యక్ష జ్ఞానంతో పొంది తెలియజేసిన ధమ్మాన్ని నేను కూడా స్వయంగా ప్రయత్నించి తెలియజేశాను. నాకు తెలిసిన ధమ్మం నీకు తెలుసు, నీకు తెలిసిన ధమ్మం నాకు తెలుసు. ఇక నేనెంతో నీవంతే, నీవెంతో నేనంతే. అందువలన ఆయుష్మాన్, ఇరువురం కలిసి ఈ గణాన్ని నడిపిద్దాము. అంటే శిష్యులను, అంటే ఉద్దక రామపుత్రుని దగ్గర ఉన్న శిష్యులు అన్నమాట, వారందరికీ దారి చూపిద్దాము. ఈ విధంగా భిక్షువులారా, ఆచార్యుడైన ఉద్దక రామపుత్రుడు శిష్యుడినైన నన్ను తన సమాన స్థానంలో ఉంచి గొప్పగా గౌరవించాడు. భిక్షువులారా, నాకు ఇలా అనిపించింది, ఈ ధర్మం నిర్వేదానికి, విరాగానికి, నిరోధానికి, ఉపశాంతికి, ప్రత్యక్ష జ్ఞానానికి, సంబోధికి, నిబ్బానానికి కొనిపోదు. ఇది కేవలం
నైవ సంజ్ఞ నా సంజ్ఞాయతనం వారికి ఉపకరిస్తుంది. అందువలన భిక్షువులారా, నేను ఆ ధర్మంతోనే తృప్తి పడకుండా దాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాను. అంటే ఆలార కలాముడు కానీ ఉద్దక రామపుత్రుడు కానీ వీరిద్దరూ కూడా ఈ ధ్యాన సమాపత్తుల వారికే వాళ్ళు ప్రత్యక్ష అనుభవం ఉంది. వాళ్ళు ఏదైతే ప్రత్యక్ష అనుభవం ఉందో అది బోధిసత్వుడికి చెప్పారు. ఆయన కూడా అనతి కాలంలో వాటిని పొందాడు. కానీ ఏదైతే ఇప్పటి వరకు నేర్చుకున్నాడో ఆ ధర్మం నిర్వేదానికి కానీ, విరాగానికి కానీ, నిరోధానికి కానీ, ప్రత్యక్ష జ్ఞానానికి కానీ, నిబ్బానానికి కొనిపోదు అని తెలుసుకున్నాడు అనమాట. ఇంకా ఉంది, అంటే చిత్తక్లేశాలు, చిత్తమలినాలు, దుఃఖం అనేది ఇంకా ఉంది. ఇవి నేర్చుకున్నాను కానీ వీటితోటి చిత్తమలినాలు అంతం కాలేదు. ఇంకా నేర్చుకోవాల్సింది ఏదో ఉంది. అందుకోసం నా అన్వేషణ ఇంతటితోటి ఆగిపోకూడదు. వాళ్ళు మాతో పాటు సమానంగా ఉండమని చెప్పిన నేను అక్కడి నుండి వదిలిపెట్టి వెళ్ళిపోయాను. దాంతో తృప్తి పడకుండా అప్పుడు భిక్షువులారా, నేను కుశలాన్ని వెతుకుతూ, సాటి లేని శ్రేష్టమైన శాంతి పదాన్ని వెతుకుతూ, మగధలో క్రమచారిక చేస్తూ, ఉరివేలలో సేనాని నిగమం అంటే నగరం అన్నమాట, అది నగర నివాసం అని చెప్పొచ్చు, నిగమం ఉన్న చోటికి చేరుకున్నాను. అక్కడ నేను రమణీయమైన భూభాగాన్ని, సంతోషాన్ని కలిగించే వనఖండాన్ని, తెల్లని జలాలతో దిగటానికి అనువైన రేవులతో ఉన్న నదిని చూశాను. భిక్షువులారా, అప్పుడు నాకు ఇలా అనిపించింది, ఆహా, రమణీయమైన భూభాగం, సంతోషాన్ని కలిగించే వనఖండం, తెల్లని జలాలతో దిగటానికి అనువైన రేవులతో ఉన్న నది, సమీపంలో గోచర గ్రామం అంటే భిక్షాటన చేసుకోవడానికి ఒక చిన్న గ్రామం అక్కడ సమీపంలో ఉంది. ఇంకా ప్రయత్నశీలురైన కుటుంబ పుత్రుల ప్రయత్నానికి ఇది అనుకూలమైనది. అందువలన భిక్షువులారా, ఇది ప్రయత్నానికి బాగుంటుంది అని నేను అక్కడే కూర్చున్నాను. అప్పుడు భిక్షువులారా, నేను జన్మధర్మం కలవాడినైనప్పటికీ జన్మధర్మంలోని ప్రమాదాన్ని తెలుసుకొని సాటి లేని బంధ విముక్తి అయిన నిబ్బానాన్ని వెతుకుతూ జన్మ లేని, సాటి లేని బంధ విముక్తి అయిన నిబ్బానాన్ని పొందాను. నేను జరాధర్మం కలవాడినైనప్పటికీ జరాధర్మంలోని ప్రమాదాన్ని తెలుసుకొని సాటి లేని బంధ విముక్తి అయిన నిబ్బానాన్ని వెతుకుతూ జరాధర్మం లేనిది, సాటి లేని బంధ విముక్తి అయిన నిబ్బానాన్ని పొందాను. నేను వ్యాధి ధర్మం కలవాడినైనప్పటికీ వ్యాధి ధర్మంలోని ప్రమాదాన్ని తెలుసుకొని సాటి లేని బంధ విముక్తి అయిన నిబ్బానాన్ని వెతుకుతూ సాటి లేని అంటే వ్యాధి లేని, సాటి లేని బంధ విముక్తి అయిన నిబ్బానాన్ని పొందాను. నేను మరణ ధర్మం కలవాడినైనప్పటికీ మరణ ధర్మంలోని ప్రమాదాన్ని తెలుసుకొని సాటి లేని బంధ విముక్తి అయిన నిబ్బానాన్ని వెతుకుతూ మరణం లేని, సాటి లేని బంధ విముక్తి అయిన నిబ్బానాన్ని పొందాను. నేను శోకధర్మం కలవాడినైనప్పటికీ శోకధర్మంలోని ప్రమాదాన్ని తెలుసుకొని సాటి లేని బంధ విముక్తి అయిన నిబ్బానాన్ని వెతుకుతూ శోకం లేని, సాటి లేని బంధ విముక్తి అయిన నిబ్బానాన్ని పొందాను. నేను మలిన ధర్మం కలవాడినైనప్పటికీ మలిన ధర్మంలోని ప్రమాదాన్ని తెలుసుకొని సాటి లేని బంధ విముక్తి అయిన నిబ్బానాన్ని వెతుకుతూ నిర్మలమైన, సాటి లేని బంధ విముక్తి అయిన నిబ్బానాన్ని పొందాను. నాకు జ్ఞాన దర్శనం కలిగింది. నేను ముక్తుడనయ్యాను. ఇదే నా చివరి జన్మ. నాకు ఇంకొక పునర్జన్మ లేదు, అంటే పునర్భవం లేదు. అప్పుడు భిక్షువులారా, నాకు ఇలా అనిపించింది, నేను పొందిన ఈ ధర్మం గంభీరమైనది, దర్శించడానికి కఠినమైనది, అవగాహన కావడం కష్టమైనది, శాంతమైనది, ఉత్తమమైనది, తర్కంతో పొందజాలనిది.
నిపుణులైన పండితులచే తెలియబడేది. ఈ ప్రజలు విషయ ఆసక్తిలో ఆనందించేవారు, విషయ ఆసక్తిలో సంతోషించేవారు, ఆసక్తిలో ఆనందించేవారు, ఆసక్తిలో సంతోషించేవారు అయిన ఈ ప్రజలకు ఈ కారణతత్వం అంటే పటిచ్చ సముపాదం దర్శించడం కఠినమైనది. అన్ని సంస్కారాలు శాంతించే, అన్ని ఉపదలు తొలగిపోయే, తృష్ణ నశించే ఈ విరాగం, నిరోధం, నిబ్బానం దర్శించడం కఠినమైనది. నేను ఈ ధర్మాన్ని బోధించినప్పటికీ ఇతరులు దానిని తెలుసుకోలేకపోతే నాకు ఆయాసం, కష్టమే మిగులుతుంది. అప్పుడు భిక్షువులారా, అంతకుముందు విని ఉండని ఈ గాథలు అసువుగా నా లోపల నుండి వచ్చాయి. ఏంటంటే, కష్టం మీద నేను పొందిన రాగద్వేషరహితమైన ఈ ధర్మాన్ని నేను ప్రకాశింపజేసిన సులభంగా అర్థమయ్యేది కాదు. ప్రవాహానికి ఎదురుగా నడిచేది, నిపుణమైన, గంభీరమైన, దర్శింప కఠినమైన, సూక్ష్మమైన, చీకటిని తొలగించే ఈ ధర్మం రాగంలో ఆనందించే వారిచే తెలియబడదు. భిక్షువులారా, నేను ఈ విధంగా ఆలోచించక నా చిత్తం ధమ్మోపదేశం వైపు కాక అల్ప ఉత్సాహం వైపు వంగింది. అప్పుడు భిక్షువులారా, ఒక సహంపతి బ్రహ్మ నా చిత్తంలోని ఆలోచనలను తెలుసుకొని తన చిత్తంతో ఇలా అనుకున్నాడు: అయ్యో లోకం నశిస్తుంది. తథాగతుడు, అర్హంతుడు, సమ్యక్ సంబుద్ధుని చిత్తం ధర్మోపదేశనం అంటే ధమ్మదేశనం గురించి అల్పోత్సాహి అయింది. అప్పుడు సహపతి బ్రహ్మ బలవంతుడు ముడిచిన చేతిని చాపిన చేతిని ముడిచినంత సమయంలో బ్రహ్మలోకంలో మాయమై నా ఎదుట ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు భిక్షువులారా, సహంపతి ఉత్తరా సంఘాన్ని ఒక భుజంపై సర్దుకొని అంటే తన వస్త్రాన్ని నా వైపు చేతులు జోడించి నాతో ఇలా అన్నాడు: భగవాన్, బంతే ధమ్మాన్ని బోధించుగాక. సుగతుడు ధమ్మాన్ని బోధించుగాక. కళ్ళలో తక్కువ దుమ్ము ఉన్నవారు ధమ్మాన్ని వినకపోతే నష్టపోతారు. ధమ్మాన్ని అర్థం చేసుకునేవారు ఉంటారు. భిక్షువులారా, సహంపతి ఇలా అన్న తర్వాత ఇంకా ఇలా చెప్పాడు. ఏమనంటే, ఇంతకుముందు మగధలో అశుద్ధ ధర్మం కల్మష చిత్తులచే వ్యాపించబడి ఉంది. అమృత ద్వారాలను తెరవండి. నిర్మలుడైన బుద్ధుని ధర్మాన్ని వారు విందురుగాక. రాతి పర్వత శిఖరంపై నిలబడినవాడు నేలపైన ఉన్నవారిని చూసినట్లుగా ఓ సుమేధ, ఓ సమంత చెక్కు. ధమ్మమయ ప్రసాదాన్ని అధిరోహించి శోకాన్ని తరించిన మీరు శోకంతో జన్మ జరాలతో ఉన్న జనాన్ని చూడండి. ఓ వీర, ఓ యుద్ధ విజేత, ఓ సార్ధవాహ, రుణం లేనివాడ, లోకంలో చరించు. భగవానుడు ధమ్మాన్ని బోధించుగాక. అర్థం చేసుకునేవారు ఉంటారు. అంటే భగవానుడు ఆయన జ్ఞానోదయం పొందిన తర్వాత ఇది గంభీరమైన ధర్మము. మనసులో కోరికలు ఎక్కువగా, ఆసక్తి మనస్కులు ఎక్కువగా ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఈ విరాగం గురించి చెప్పిన, ఈ పటిచ్చ సముపాదం గురించి చెప్పిన, అంటే కార్యకారణ సిద్ధాంతాన్ని చెప్పిన వాళ్ళు అర్థం చేసుకోలేరు అని ఆయన ఇంకా ధర్మాన్ని బోధించడం ఆపేద్దాం అనుకుంటాడు. ఒకవేళ బోధించినా ఎవరికి అర్థం కాదు అనుకొని ఆయన మానుకుంటాడనమాట. ఆ విషయం ఈ బ్రహ్మ బుద్ధుడు ఉద్భవించాడని తెలుసుకొని, ఈయన బుద్ధుడి ఆలోచనలు తెలుసుకొని బ్రహ్మ బుద్ధుడి దగ్గరికి వచ్చి ఆయన్ని రిక్వెస్ట్ చేస్తాడనమాట. బుద్ధుడిని
అప్పుడు భిక్షువులారా, నేను బ్రహ్మసంపత్తి విన్నపాన్ని తెలుసుకొని ప్రాణుల పట్ల కరుణతో బుద్ధ నేత్రంతో లోకంలో చూశాను. భిక్షువులారా, నేను బుద్ధ నేత్రంతో లోకాన్ని చూడగా కన్నుల్లో తక్కువ దుమ్ము కలవారు, కన్నుల్లో ఎక్కువ దుమ్ము కలవారు, తీక్షణమైన ఇంద్రియాలు కలవారు, మృదువైన ఇంద్రియాలు కలవారు, మంచి లక్షణాలు కలవారు, చెడు లక్షణాలు కలవారు, సులభంగా తెలుసుకునేవారు, కష్టం మీద తెలుసుకునేవారు, పరలోక భయం, నిందా భయం ఉన్నవారు కొందరున్నారు. ఇంకా పరలోక భయం, నిందా భయం లేనివారు మరికొందరు కనిపించారు. కలువల చెరువు అంటే ఎర్ర తామరల చెరువు లేకుంటే తెల్ల తామరల చెరువులో సరస్సు చూస్తారు కదా, తామరలు ఉండే సరస్సు. కొన్ని పద్మాలు అంటే కొన్ని తామరలు లేదా ఎర్ర తామరలు లేదా తెల్ల తామరలు నీటిలో పుట్టి నీటిలో పెరిగి నీటిలోనే మునిగిపోతాయి. అంటే కొన్ని పద్మాలు కింద అడుగు భాగాన్ని పుట్టి అడుగు భాగాన్ని కొంతకాలం పెరిగి అడుగు భాగాన్ని మునిగిపోతాయి. ఇంకొన్ని తామరలు లేకపోతే ఎర్ర తామరలు లేదా తెల్ల తామరలు నీటిలో పుట్టి నీటిలోనే పెరిగి నీటికి సమానంగా లేచి ఉంటాయి. ఇంకొన్ని తామరలు ఎర్ర తామరలు లేకపోతే తెల్ల తామర పువ్వులు నీటిలో పుట్టి నీటిలోనే పెరిగి నీటికి అంటకుండా నీటి నుండి పైకి లేచి ఉంటాయన్నమాట. అదేవిధంగా భిక్షువులారా, నేను బుద్ధ నేత్రంతో లోకాన్ని చూసినప్పుడు కన్నుల్లో తక్కువ దుమ్ము కలవారు, తక్కువ దుమ్ము అంటే మనసుల్లో తక్కువ కల్మషాలు కలవారు అనమాట. అంటే ఎక్కువగా ఇంద్రియ సుఖాలు కావాలనుకునేవారు కాదని అర్థం. ఇంకా కన్నుల్లో ఎక్కువ దుమ్ము కలవారు అంటే ఇంద్రియ సుఖాలు ఎక్కువ, కోరికలు ఎక్కువగా ఉన్నవారు, తీక్షణమైన ఇంద్రియాలు కలవారు, మృదువైన ఇంద్రియాలు కలవారు, మంచి లక్షణాలు కలవారు, చెడు లక్షణాలు కలవారు, సులభంగా తెలుసుకునేవారు, కష్టం మీద తెలుసుకునేవారు, పరలోక భయం, నిందా భయం కలవారు ఉన్నారు కొందరు. పరలోక భయం, నిందా భయం లేనివారు మరికొందరు కనిపించారు. అప్పుడు భిక్షువులారా, నేను సహాంపతి బ్రహ్మతో ఇలా అన్నాను, వారి కోసం అమృత ద్వారాలు తెరవబడినాయి. చెవులున్నవారు విందురుగాక, శ్రద్ధ వహింతురుగాక. ఓ బ్రహ్మ, వృధా ప్రయాసాన్ని తలంచి నేను ఉత్తమమైన ఈ ధర్మాన్ని బోధించలేదు. అప్పుడు భిక్షువులారా, ఆ బ్రహ్మ సహపతి భగవానుడు ధర్మాన్ని బోధించడానికి నేను అవకాశాన్ని కల్పించాను అని నాకు నమస్కరించి ప్రదక్షిణపూర్వకంగా తిరిగి అక్కడే అదృశ్యమయ్యాడు. భిక్షువులారా, అప్పుడు నాకు ఇలా అనిపించింది, నేను మొదట ఈ ధర్మాన్ని ఎవరికి ఉపదేశించాలి? యాక్చువల్గా ఇది చాలా పెద్ద సూత్రం. ఒక పని చేద్దాం, ఈ రోజుకి ఇంతటితో ఆపేద్దాం, మిగిలింది రేపు చెప్పుకుందాం.